అందరికీ నమస్కారం. జిమ్కి వెళ్లాలంటే సమయం దొరకట్లేదా? అసలు వర్కౌట్ అనే పేరెత్తితేనే కొంచెం భయంగా, బద్ధకంగా అనిపిస్తుందా? అయితే ఈ మాటలు మీకోసమే. ఖరీదైన జిమ్ మెషిన్లు, గంటల తరబడి చేసే కఠినమైన వర్కౌట్స్ ఇవేవీ లేకుండా కేవలం కొన్ని నిమిషాల సింపుల్ కదలికతో మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? పదండి మొదలుపెడదాం. అవును, కరెక్టే. మనం గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకి కేవలం 15 నిమిషాలు. ఆలోచించండి, ఓ టీ తాగేంత టైం కూడా పట్టదు. మరి ఎంత కొద్ది సమయంలో అంత పెద్ద మార్పు ఎలా వస్తుంది? అది తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలకమానదు. అసలు రోజుకి 15 నిమిషాలు కేటాయించడం వల్ల జీవితం మారిపోతుందా? ఏమో, నమ్మశక్యంగా లేదు కదా. కాని నిజంగానే మార్చగలదు. ఎలాగంటే, పదునైన జ్ఞాపకశక్తి, ఒత్తిడి లేని ప్రశాంతమైన మనసు, ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు నీరసం లేకుండా ఉండే ఎనర్జీ, ఇవన్నీ ఈ చిన్న అలవాటుతోనే మన సొంతమవుతాయి. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనందరి మనసుల్లో వ్యాయామం గురించి పేరుకుపోయిన ఒక పెద్ద అపోహను పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అంటే చాలామంది భయపడేంత కష్టమైనది కాని, అమ్మో నా వల్ల కాదు అనుకునేంత పెద్ద విషయం కాని అస్సలు కాదు. ఇక్కడ చూడండి, మనల్ని వర్కౌట్కు దూరం చేసే అపోహ ఏంటో ఎడంవైపుంది. అదేంటంటే, గంటల తరబడి జిమ్లో చెమటలు చిందించాలి, శరీరం మొత్తం నొప్పులు పెట్టేంతలా కష్టపడాలి, ఇదంతా మన వల్ల కాదు అనుకుంటాం. కాని అసలైన నిజం కుడివైపుంది చూడండి. చాలా సింపుల్. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న కదలికలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే: ఎంతసేపు చేశాం, ఎంత కష్టపడ్డామన్నది కాదు, రోజూ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అదేనండి కన్సిస్టెన్సీ. సరే, ఇంతకీ ఈ సాధారణ వ్యాయామం అంటే ఏంటి? ఏవైనా పెద్ద పెద్ద కసరత్తులు అనుకుంటున్నారేమో? అస్సలు కాదు. అవేంటో చూస్తే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. అవేంటంటే, కాస్త బ్రిస్క్ వాక్ చేయడం, అంటే మామూలు కన్నా కొంచెం స్పీడ్గా నడవడం, ఉదయం లేవగానే ఒళ్ళు విరుచుకుంటూ చేసే చిన్న చిన్న స్ట్రెచింగ్స్, ఇంట్లోనే నిలబడి కొన్ని సింపుల్ స్క్వాట్స్ చేయడం, లేదా హాయిగా ఓ చోట కూర్చుని నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం. అంతే. చూసారా, వీటికి ఏ ట్రైనర్ అవసరం లేదు, ఏ ప్రత్యేకమైన స్థలం కూడా అక్కర్లేదు. సరే, ఇదంతా చేస్తే మనకు దొరికే మొదటి అతి ముఖ్యమైన బహుమతి ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటారు అది శరీరానికి అని. కాని కాదు. ఆ మొదటి గిఫ్ట్ మన మెదడుకి అందుతుంది. మన మూడ్పైన, మన ఆలోచనలపైన ఇది వెంటనే, అంటే ఇన్స్టెంట్గా ప్రభావం చూపిస్తుంది. ఆ 15 నిమిషాల నడక మన బ్రెయిన్ని రీస్టార్ట్ చేసినట్టు చేస్తుంది. వెంటనే ఒక రకమైన ఫ్రెష్నెస్ వస్తుంది. ఆ తర్వాత రోజంతా మనం చేసే పనిమీద ఫోకస్ బాగా పెరుగుతుంది. అరే, తాళాలెక్కడ పెట్టాను, ఫోనేమైంది లాంటి చిన్న చిన్న మతిమరుపులు తగ్గుతాయి. అంతేకాదు, మనస్సులో ఏదో తెలియని ఆందోళన, చిరాకు ఇవన్నీ కూడా నెమ్మదిగా మాయమైపోతాయి. ఇదెలా పనిచేస్తుందంటే, దీని వెనక పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చాలా సింపుల్. మనం అలా కాస్త కదలగానే మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఫ్రెష్ ఆక్సిజన్ బాగా అందుతుంది. అదే టైంలో మన బాడీలోనే ఉండే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే చూడండి, ఉదయాన్నే కాసేపు నడిచొస్తే ఆ రోజంతా ఎంత ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా అనిపిస్తుందో. ఈ మాట ఎంత నిజమో కదా. ప్రతిరోజూ చేసే చిన్న వ్యాయామం ఒక రకమైన మెంటల్ థెరపీ లాంటిది. నిజమే, మనసు బాగోలేనప్పుడు, విపరీతమైన స్ట్రెస్గా అనిపించినప్పుడు, డబ్బులు ఖర్చుపట్టి కౌన్సిలింగ్కి వెళ్లాల్సిన పని లేకుండా మనకు మనమే చేసుకోగలిగే ఒక సింపుల్ థెరపీ ఇది. మనసు బాగాలేనప్పుడు కాసేపు బయట నడిచొస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందో మనందరికీ అనుభవమే కదా. సరే, ఇప్పటిదాకా మనస్కు, మెదడుకి కలిగే లాభాలు చూశాం. మరి మన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుంది? రోజూ చేసే ఈ చిన్నపాటి కదలిక మన బాడీని లోపలి నుంచి ఎలా బలంగా, ఆరోగ్యంగా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలి అనగానే మనకు గుర్తొచ్చేవి కఠినమైన డైట్లు, అన్నం మానేయడాలు. కాని ఇక్కడ చూడండి, సహజంగా బరువుని కంట్రోల్లో ఉంచుకోవడంలో 40% పాత్ర మన రోజువారీ కదలికదేనట. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మన మెటబాలిజం, అంటే జీవక్రియ స్పీడ్ అందుకుంటుంది. దానివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఒక్క మంచి పనితో అన్ని వాటంతట అవే జరుగుతాయి. స్టెప్ 1, మనం కదలటం మొదలుపెడతాం. స్టెప్ 2, మన మెటబాలిజం పెరుగుతుంది. స్టెప్ 3, దాంతో ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. బరువు అదుపులోకి రాగానే
కీళ్లమీద నడుం మీద భారం తగ్గి ఆ నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక ఫైనల్గా మనలో కొత్త ఎనర్జీ, చురుకుదనం వస్తాయి. అంతా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది చూసారా? చాలామందికి నడుం నొప్పిగా ఉంటే అమ్మో కదలకూడదు, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. కాని నిజం చెప్పాలంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే నొప్పులకి కదలికే అసలైన మందు. అవును, మూమెంటే మెడిసిన్. ఎందుకంటే సున్నితంగా కదలడం వల్ల ఆ భాగాల్లో రక్త ప్రసరణ పెరిగి బిగుసుకుపోయిన కండరాలు ఫ్రీ అవుతాయి. నొప్పినించి న్యాచురల్గా రిలీఫ్ దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈరోజు చేసే ఈ 15 నిమిషాల వ్యాయామం మన భవిష్యత్తు కోసం మనం చేసుకుంటున్న ఒక హెల్త్ ఇన్వెస్ట్మెంట్. వయసు మీద పడ్డాక కూడా ఇతరుల మీద ఆధారపడకుండా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే అసలైన యాంటీ ఏజింగ్ మందు. మనల్ని ఎప్పటికీ యంగ్గా, ఎనర్జెటిక్గా ఉంచే ఒక అద్భుతమైన ఔషధమిది. ఇన్ని లాభాలు విన్నాక సరే బాగుంది, మరి ఎలా మొదలుపెట్టాలి, ఎప్పుడు మొదలుపెట్టాలి అనే ప్రశ్న వస్తోంది కదా. సమాధానం చాలా సింపుల్. రేపు కాదు, ఎల్లుండి కాదు, మన మొదటి అడుగు ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలవ్వాలి. మొదలుపెట్టటానికి ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. దీనికి డబ్బులు అవసరం లేదు, సో ఖర్చు 0. జిమ్ మెంబర్షిప్ అక్కర్లేదు. ఫ్యాన్సీ బట్టలు, బూట్లు, ఎక్విప్మెంట్ ఇలాంటివేమీ కొనాల్సిన పనిలేదు. మనకు కావలసిందల్లా మన ఇంట్లో ఉండే కొద్దిపాటి చోటు, మనసులో ఈ రోజు మొదలుపెట్టాలి అనే ఒక చిన్న గట్టి నిర్ణయం, అంతే. కాబట్టి చివరగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన భవిష్యత్ ఆరోగ్యానికి, మన ఆనందానికి ఈరోజు మనం ఏ బహుమతి ఇవ్వబోతున్నాం? ఒక 5 నిమిషాల నడకతో మొదలుపెడదామా, లేదంటే ఇంట్లోనే కొన్ని సింపుల్ స్ట్రెచెస్ చేద్దామా? నిర్ణయం మనదే. ఈరోజు వేసే ఆ ఒక్క చిన్న అడుగుకి మన శరీరం మనకి జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటుంది. తప్పకుండా మొదలుపెట్టండి.